అంటే అక్కడ నాటకాలు చేస్తున్నారు మీ ఊర్లో? అక్కడ లేదండి, అక్కడే అసలు నాటకాలు. దీక్షిత్ గారు లేకపోతే నాకు నాటకం లేదేమోనండి. అంటే మెడికల్ స్టోర్లో పనిచేస్తూ ఒకగానొక రోజు బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు, అంతేనా? 10th రాసి వచ్చానండి. 10th రాసేసి హైదరాబాద్కి ఏదైనా పని చూసుకుందామని వచ్చారు. ఎట్లా వచ్చారు? అసలు ఏం పని కూడా తెలియదండి, ఎందుకు వచ్చానో తెలియదండి. మరి హైదరాబాద్ ఎందుకు అనుకున్నారు? బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు అంతే. ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అంటే ఇద్దరు వస్తున్నారంటే 10th అయిపోయింది, ఎగ్జామ్స్ అయ్యింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కూడా గమ్మత్తుగా 2 రకాలుగా వచ్చింది. పోయింది అని టెన్షన్ పడ్డాను. సరే పోతే పోయింది ఏముందిలే అనుకున్నాను. నేను ప్రైవేట్ని రాశాను కాబట్టి రెగ్యులర్లో చెక్ చేశారంట, రాలేదండి. అది పోయింది మీ వాడిదే అని ఫోన్ చేశారు వాళ్ళు. సరే ఏం చేస్తాంలే అనుకున్నానండి. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అతను ప్రైవేట్ని కట్టాడా రెగ్యులర్ అంటే ప్రైవేట్ అని చేశారు. ఫస్ట్ డివిజన్ వచ్చింది, మంచి పర్సంటేజ్ వచ్చింది, పార్టీ అడగండి అన్నారండి. ఆ మాట విన్నాను, ఇంటికి వచ్చానమ్మ పాస్ అయ్యానంట అన్నాను. వీళ్ళిద్దరు కలిశారండి బయటికి వెళ్ళగానే. వీళ్ళేమీ నాకు బాగా రాసుకు పూసుకు తిరిగే స్నేహితులు కూడా కాదండి, ఊళ్ళో పరిచయము ప్రయాణాల్లో ఉన్న స్నేహితులు ఇలా వెళ్తున్నారని తెలిస్తే సరే నాకు ఎందుకు అనిపించింది, ఏం చెప్పలేదు కానీ బయలుదేరి వచ్చానండి. ఫోటో వెళ్దామని వచ్చానండి అంతే. మానసికంగా డిస్టర్బ్ తిరుగుతూ ఉన్నాను, ఇటు ఎక్క దగ్గర ఉండట్లేదు, ఈ పని ఆ పని అని అనుకోండి. తాబీ పనికి వెళ్ళానండి అప్పుడు. అంటే గ్యాప్లో ఏం చేస్తాను ఎందుకు చేస్తానో తెలియదండి అప్పుడు. అది చేసేవాడిని. అలాగని భగవంతుదేవులు భుక్తికి ఇబ్బంది కాదు, నన్ను అలా బాగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు. దాని పని దాని దీని పని దీని ఇంట్రెస్ట్ అనేది లేకుండా తెలియకుండా వచ్చానండి. ఇదంతా ఎందుకంటే ఇది యాక్టింగ్ అనేది ప్రాణం జీవమని కూడా తెలియదండి, ఎక్కడో ఉంది మనసులో. అది అవ్వాలి ఇది అవ్వాలి ఇది అవ్వాలి ఒకటొకటి దాటిపోతా ఉన్నాయి. ఇది ఎక్కడ ఆగిందండి, వాటిల్లో ఇది ఒకటి. దాన్ని తాకి స్పర్శించే వరకు మీకు తెలియదు అది మీకు ఇలా ఉంటాను అని. ఇక్కడ దేవుడు ఇలా స్టక్ చేసేస్తాడని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీక్షిత్ గారి దగ్గర జాయిన్ అవ్వడానికి ముందు ఇక్కడ బ్రతకాలి కదండి. వేరే పని ఉంది వచ్చాను, కొన్ని కారణాల వల్ల ఆ పని చేయలేకపోయినాను. మనుషులను వదిలేసి వెళ్ళలేక అక్కడే ఉండిపోయి కొన్ని ఇబ్బంది పడుతూ మళ్ళీ ఈ పని ఈ పరంజాలు కడతారు చూడండి బిల్డింగ్లకి. ఏంటది? బిల్డింగ్లకి పరంజాలు కడతారు. పరంజీలు అంటే ఇదండి, మనం పిల్లర్స్ పెయింట్ చేయడానికి సిమెంట్ పని చేయడానికి కడతారు కదా. ఓకే, తాళ్లతోటి ఒకటి కట్టెలేసి కడతారు కదా ఎక్కి పని చేయడానికి. అవి బిల్డింగ్ పని ఏదైతే ఉందో అన్నీ చేశానండి. ఇంకోటి ఏంటంటే సరదాగా గుర్తొచ్చింది, అంతా ఒక వింతగా ఉంది కానీ ఏదో సోది చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా అయింది సోదేనండి, ఏదేది గుర్తొస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ లక్ష్యం అని వస్తే అన్ని గుర్తుంటాయేమో ఒకటి బిట్టు. లక్ష్యం అంటే ఏం తెలియకుండా వచ్చాను కాబట్టి ఎప్పుడు ఏది వస్తుందో ఏది గుర్తొస్తుందో తెలియట్లేదు. ఉండాల్సిన అవసరం లేదండి, అంటే ఇట్లా మార్గం ఇట్లే ఉండాల్సిన అవసరం లేదు, కొందరు ఇలా కూడా ఉంటుంది, ఏం పర్వాలేదు మీరు చెప్పండి. ఇలా ఈ పనులు చేస్తున్న తరుణంలోనే మన ఎఫ్ఎన్సీసీలో పనిచేశానండి, మన ఫిలిం నగర్ తెలియదు ఎవరికి. అందులో పనిచేస్తా ఈ బొట్టనవేలు చేతులు కొట్టుకుని లేచిపోవడం, కాలు కోసేయడం, అక్కడ అవన్నీ బాగా గుర్తండి. అవన్నీ చూస్తూ ఉండేవాడిని ఇంతగా. అంటే అక్కడ ఏం చేసేవాళ్ళు? ఈ బిల్డింగ్ పైన కొత్త కట్టారు చూడండి, అవును. అక్కడ అంటే అంటారు ఈ కట్టడాలకి రాళ్ళెత్తిన కూలీలని, నేను కూలీ నేనే అనిపిస్తుంది అండి. అంటే అది రక్తం చిందించానని సరదా ఒకసారి అనిపిస్తుంది అండి. ఆ రక్తం అనేది ఇబ్బందికరమైన సౌండ్. కాకపోతే ఈ కట్టడాల్లో ఈ శ్రమ నాది ఉంది, ఇందులో ఎక్కడో ఈ అనుబంధం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంటుందండి అవన్నీ గుర్తుస్తే. అలా అక్కడ అవి గుర్తు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారి ఇంటి పని కూడా చేశానండి. ఇప్పుడు కొత్త హౌస్ ఏదైతే ఉందో అది సడన్గా గుర్తొచ్చాయి. నేను అల్లు అరవింద్ గారి 2 ఇళ్ళకి పనిచేశానండి అప్పట్లో. ఎమ్మెల్యే కాలనీలో ఒక ఇల్లు, తర్వాత బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఒకటి ఉండేది, బన్నీ గారు ఉంటారని చెప్పారండి. అవును, ఇప్పుడు ఇల్లు. అవును, ఆ 2టికి పనిచేశానండి. అవునా? చూసేవాళ్ళ మీరు అప్పుడు? యాక్టర్స్ వచ్చేవాళ్ళని చూడలేదండి. ఎన్టీఆర్ మొట్టమొదటి వచ్చిన అక్కడే ఉన్నప్పుడే అశోక్ సినిమా షూట్ జరుగుతుంటే దానికి షర్ట్ ఇడకి వెళ్ళామండి. షర్ట్ పని చేశాను. అంటే ఈ ఆర్ట్ వర్క్లతో కాదండి, ఈ పని వాళ్ళతో, ఈ పరంజాలు కడతారు చూడండి బిల్డింగ్ కట్లు, దాని మీద కదా మనం ఈ అలంకారాలు పెడతామని, అది చేయడానికి వెళ్ళాను. రామారావు గారిని దగ్గర చూసి ఎన్టీఆర్ అంటే అభిమానుడు దగ్గర బాగా చూశాను. ఊరు వెళ్ళిన తర్వాత ఊపాగక పాట పాడేశాను. ఈ పాట ఉంది ఎన్టీఆర్ని చూశాను. ఒక చిన్ని నవ్వే ఉంది కదండి, అది మార్చారు. యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది, అందులో ఒక చిన్ని నవ్వి బంధాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది తీసినట్టున్నారు. అది మొదట్లో ఉంది. అది పాడితే అందరికీ ఉండదు ఏమి ఇల్లాడా లేదా అని, కానీ తర్వాత చూస్తే ఆ పాటలు ఆ బిట్ లేదు. ఓకే, అప్పుడు మీ షూటింగ్ టైంలో ఈ సాంగ్ నడుస్తుంది. అంటే ఆ షూటింగ్ సెట్ కట్టడానికి మేము వెళ్ళామంటే జరుగుతుంది అక్కడ. దగ్గర చూశాను, అలా చూస్తే అలా ఉండిపోయాను. అలాగా ఏంటి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన వచ్చేసి వెళ్ళిపోతున్నాడు అలా సింపుల్గా. ఇలా కూర్చుని చూస్తా ఇలాగంటా ఉండి
టేక్ అంటే అలా ఊపేసి వెళ్ళిపోవడం చేసి వచ్చిన తర్వాత తల ఉండిపోయింది, ఏంటి ఇంత సింపుల్ చేసేస్తున్నాడు ఈయన. అప్పుడు తెలియదు, ఏం తెలియదండి. సినిమాలు అనేది అభిమానం అయితే గట్టిగా ఉంది అప్పటికి. ఎక్కువ చూసేవాడిని సినిమాలు. ఇష్టమైనట్టు దగ్గరగా ఉంటే అలా చూసుకుని అలా ఉండిపోయాను. చిరంజీవి గారిని చూసారా వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు? అప్పుడు చూడలేదు, తర్వాత చూశాను. ఎలక్షన్స్ అప్పుడు చూడడానికి అందరూ బయట జనం వెళ్ళినట్టు నేను వెళ్ళినప్పుడు సినిమాలకు సంబంధం లేదండి, వెళ్ళి చూశాను. చిరంజీవి గారు అప్పుడు మంచి ఊపు ఉందండి, ప్రజారాజ్యం పార్టీ ఉన్నట్టున్నాయి, ఆ ప్రచారం జరుగుతున్నట్టుందండి, వస్తారని. అప్పుడు ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు, అటు వెళ్తున్నారంటే పరిగెట్టి వెళ్ళాను. అలాగే ఆయన లిఫ్ట్ వెళ్ళిపోతుంది, అలా చూశానండి. అలా తర్వాత బయటకు వచ్చాను, బాలకృష్ణ గారు కారు దిగి ఇలా ఊపుకుని వస్తూ ఉంటే అడవిడి మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. ఇలా చూశాను, అక్కడ బయట నుంచి చూశానండి. రామనాయుడు గారిది ఆ మండపం చూడండి, కళామండపం, ఆ బయట అప్పుడు చిరంజీవి గారు చూసిన తర్వాత వచ్చానండి. బాలకృష్ణ గారు వస్తుంటే మరి పరిగెట్టి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళిపోతారేమో గోడ పక్కన వెళ్ళి చూశాను. అవి గుర్తు నాకు బాగా. చిన్న మచ్చలు ఉన్న తెల్లని చొక్కా మీద చిన్న చిన్న ఉన్న మార్కేసుకున్న ఆయన దిగడమే రాజసంగ కారు దిగారు, అలా దిగి అనుకుని నేను వెళ్తా ఉంటే అలా అలా చూస్తూ ఉండిపోయానండి. అసలు నాకు అర్థం కాలేదు కాసేపు. చివరికి ఇక్కడ తెచ్చి తోసాడు దేవుడు. అది కోరిక అయిద్దని కాదండి. అలా వెళ్ళిన తర్వాత దీక్షిత్ గారి దగ్గర జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది మరి కడతావా, నువ్వు సైకిల్ మీద వచ్చావు కదా అన్నారు. నాకు పనికి వెళ్తాను కాబట్టి సైకిల్ అండి, తప్పి పనికి వెళ్తాను కాబట్టి బతకాలి కాబట్టి వచ్చినది పని చేయాలి, తినాలి. ఇక్కడ ఎప్పుడు పెట్టేవాడు లేడు కదా, ఇంట్లో చూసుకుంటారు. పని చేస్తాను కాబట్టి సైకిలే ఉంటుంది కానీ నాకు బళ్ళు వస్తాయా ఈ కూలి పనికి వెళ్ళేవాడికి అనండి. అలాంటి పనికి వెళ్తే ఆ పని బండి మీద వెళ్తాను, ఇక్కడ ఈ పని కాబట్టి ఈ పని మీద వెళ్తాను, దానికి లెక్క ఇవ్వకండి, నేను చదువుకొని వచ్చాను చెప్పండి అన్నాను. అయితే ఇంకో బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చుగా అన్నారండి నన్ను చూసి. దీక్ష సారీ నాకు తెలీదు అంటే ఏం జాయిన్ అవ్వడానికి యాక్టింగ్ కోర్స్ అండి, బ్యాచ్. ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి సెంటిమెంట్లో ఉండిపోయి 2007 సంవత్సరం మొత్తం కూడితే 9, ఇది 9వ బ్యాచ్ అనౌన్స్ చేశారు. ఇది మనకి కలిసి వచ్చేలాగా ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితి వదలొద్దు అనుకుని నేను ఫిక్స్ అండి. దీక్షిత్ గారు తర్వాత మాట్లాడే ముందు ధనరాజు గారు ఉన్నారు, తర్వాత జాయిన్ అవ్వచ్చు కదండి మీరు అన్నారు. అలాగేనండి, అక్కడ ఏది ఉంటుంది కదండి ఒకసారి చూపిస్తాను ఇవ్వండి అంటే డీడీకి చెప్పారండి, పట్టుకొచ్చి డీడీ కట్టేసి వచ్చానండి. ఆయన చూస్తున్నాడు, ఈ మనిషి ఏంటి చెబితే అన్నాడు, వదలట్లేదండి. అక్కడ అయిపోయిన తర్వాత సెలక్షన్ జరుగుతుంటే 8 ఏళ్ళకి ముఖ్యమండి, సినిమా అవకాశం వచ్చేస్తుంది అన్నట్టు ఫీలింగ్లు తెలియదు కదండి ఏం జరుగుద్దో. ఇది సెలెక్ట్ అయిపోవాలి. అన్నపూర్ణలో సెలక్షన్స్ జరుగుతుంది, మీరు రండి అని ఫోన్ చేశారండి. గొంతులు వేసానండి లోపల పరిగెట్టి వెళ్ళాను. అయిపోయింది, మీకు చెబుతామండి అన్నారు. అప్పుడు దీక్షిత్ గారిని చూశానండి. అలాగే ఆయన ఎవరో గుర్తుపట్టలేదు, అందరూ గుర్తుపెట్టారు సినిమాల్లో ఆయన ఉన్నారు సినిమా యాక్టర్, నేను గుర్తుపట్టలేదండి. అలా వచ్చిన తర్వాత ఆడిషన్స్ అయిపోయినాయి, సెలక్షన్స్ చూశారు, మాట్లాడించారు, అయిపోయింది. కాల్ వచ్చిందండి, మీరు జాయిన్ అవ్వండి. వచ్చేసి ఆయన దగ్గర పడిన తర్వాత కోర్స్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతా. నాకు యాక్టింగ్ ఏదో నేర్పేమన్నారంటే నాకేం తెలియట్లేదు, నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఆయనకి దీక్షిత్ గారికి మళ్ళీ ఫోన్ కొట్టానండి. నెంబర్ ఇచ్చారు, కాయిన్ బాక్స్లో వేసి ఫోన్ చేశానండి. కృష్ణకాంత్ పార్క్ పక్కన, సాయిబాబు గారి గుడి పక్కన నుంచి. ఎక్కడున్నావు అబ్బాయి అన్నారు. ఇక్కడే పార్కు దగ్గర ఉన్నానండి అన్న. ఎలా ఒకసారి ఇంటికి రా అన్నారు. మరి నాకు తోవ తెలదు కదా అన్నాను. ఇంత దారి చెప్తాను వచ్చి అని ఆయన ఫోన్ చేస్తూ ఉంటే మధ్య దారి చెప్పారండి. వెళ్ళాను. అదే మొదటి రోజు అండి. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు చనిపోయారు గురుగారు. ఎన్నంటే ఉన్నానండి. 12 ఏళ్ళు ఆయనతో సంసారమే. అది నాకు తెలియకుండా ఏదో చెప్పిందండి. అంటే అందరికీ మంచి మనసే ఉంటుంది పుట్టిన తర్వాత, అది కొనసాగడానికి కొన్ని కారణాలు దోహదపడతాయండి. ఆ కారణం ఈయన అయ్యి ఉంటాడేమో ఈ వృత్తిలోకి రావడానికి, ఈయన ద్వారా అది నాకు జరగడానికి, ఆయన నాకేం చెప్పాలో చెప్పి వెళ్ళిపోవడానికి ఆయన రుణం తీసుకుని వెళ్ళిపోయి అనిపిస్తుంది ఆలోచిస్తే. వెళ్ళిపోయినప్పుడు ఏమనిపించలేదు కానీ గురువుగారు గుర్తొచ్చిన ప్రతిసారి గుండు బరికి పోయి కళ్ళం నీళ్ళు వచ్చేది. ఆయన లేకపోతే నాకు అలాంటి మనిషి ఎక్కడ దొరికేవాడని. ఇప్పుడు అందరం ఒంటరోళ్ళం అయిపోయామండి, పెద్ద సంస్థ అయింది. ఆ ఇంట్లో చేయి కడగనోడు లేడు, తిన్నోడు లేడు. గుండు బరువు తెలిపారు మాస్టర్. ఆయన ఏ సంస్కారం అంతా మీకు సమయంలో వేసారో నాకు అక్షర బీజం కానీ గురుదేవుడు అని చెప్పడానికి అర్హత ఉన్న మనిషి. మీరు ఏడుస్తుండే నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి ఎప్పుడు గుర్తురాదండి, ఇలాంటి ఎందుకు ఎందుకు కనెక్ట్ అయింది ఈ టైంలో. కానీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అలాగండి, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర చదువుకున్నాక నాటకాలు ఇంపార్టెంట్ అబ్బాయి, నువ్వు డైరెక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ని అవుతానంటే బలవంత పెట్టారు. చదువు బాగానే ఉంది, నీకు అన్నీ ఉన్నాయి కదా, బాగా చదివానండి. అది చూసి నీకు విద్య అబ్బుతుందిరా, చదువురా అన్నారు. ఉద్యోగాలు చేయనండి ఎందుకు అనవసరంగా మళ్ళీ అంతా 3 ఏళ్ళు 2 ఏళ్ళు బాదుకోవడం,
బతికేస్తాను కదా, చదువుతున్నాను, మనుషులతో కనెక్ట్ అయ్యేంత కమ్యూనికేషన్ ఉంది కదా, నాకు చాలండి, ఇంకా అవసరం లేదు అంటే పాపం బాధపడ్డారు. చదువుని 3 ఏళ్ళు పోరు పెట్టారు కానీ అవ్వలేదండి, ఆయన వల్ల అవ్వలేదు. ఇక ఇది ఇక్కడ ఉండిపోతానంటే డైరెక్షన్ వైపు నన్ను గిచ్చేవారు. ఇక ఆయన తృప్తి కోసం ఏమో అండి అప్పట్లో కోరిక ఉండేది కానీ బలవంతంగా వెళ్ళాల్సి వచ్చేదండి. కోరిక ఎప్పుడూ వచ్చేది, యాక్టింగ్ అనేది కనబడతాను కదా అని దీనికోసం పరుగులు పెట్టేవాడిని. అలాగే ఆయన కోరిక తీరడం కోసమేమో 4-5 నాటకాలు చేశానండి. 2-3 రాశాను అప్పట్లో. ఆయన లెక్కనండి, ఏదో చెప్పేవారు, చూద్దాం ఎలా రాయి అనేవారండి. తెలియకుండా ఎప్పుడు ఉండిందండి. అప్పుడు చిన్నప్పుడే ఊర్లో జరిగేవి అన్నీ చూసి చదవడం, ఇటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది తెలియకుండా. సినిమాలు చూసి కథలు చెప్పడం, సినిమా స్టోరీ మొత్తం చెప్పేయడం, అవన్నీ బాగా ఉపయోగపడ్డాయి ఇక్కడికి వచ్చేటప్పుడు. నాకు తెలియదు అది. సో అవన్నీ ఈయన దగ్గర రాగానే గుర్తుపెట్టి చెయ్యని చెప్తే తెలియకుండా చేసేవాడిని. అవి మెల్లగా రాతకి కూడా పనికొచ్చినాయండి.